ఈ కథ ప్రారంభంలో 2000 సంవత్సరాల క్రితం నిమిట్స్ గ్రహాంతరవాసి పికోలో భూమిపైకి వచ్చినప్పుడు అతను అక్కడ వినాశనాన్ని మరియు చీకటిని తీసుకురావడం ప్రారంభించాడు. తన శిష్యుడు ఓజారో సహాయంతో ఇదంతా చేశాడు. లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకున్నాడు మరియు భూమి దాదాపు వినాశనం అంచున ఉంది. కాని ఒకరోజు ధైర్యవంతులైన యోధుల బృందం మా ఫుబా అనే దివ్య నెట్వర్క్ ను సృష్టించింది. ఇది పికోలోను భూమి లోతుల్లో బంధించింది. మరియు అతని శిష్యుడు ఓజారో కూడా ఎక్కడో అదృశ్యమయ్యాడు. ఇది ప్రపంచానికి శాంతి మరియు ఆనందాన్ని తిరిగి తీసుకువచ్చింది. ఇప్పుడు గోకు అనే కుర్రాడికి తన తాత మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్న వర్తమాన సన్నివేశాన్ని చూపించారు. పోరాడటానికి ఒకే ఒక నియమం ఉందని, నియమం లేదని చెబుతాడు. అప్పుడు అతను తన పరీక్షను తీసుకుంటాడు. దీనిలో అతను తాళ్లపై పోరాడటం ప్రారంభిస్తాడు. ముందు పడేవాడే ఓడిపోతాడని చెబుతాడు. వారు అతనిపై దాడి చేయడం ప్రారంభిస్తారు. గోకు వారి దాడి నుండి తప్పించుకుని ఎలాగోలా బ్యాలెన్స్ ని కాపాడుకుంటాడు. ఒక కీటకం సహాయంతో అతను గోహన్ దృష్టి మరల్చి అతనిపై దాడి చేయడం ప్రారంభిస్తాడు. కాని అతను తన షాడో క్రేన్ స్ట్రైక్ పవర్తో అతన్ని కిందకు దించాడు. షాడో క్రేన్ కొట్టడాన్ని నేను ఎలా ఆపగలను, నేను దానిని చూడలేను అని గోకు చెప్పాడు. కాబట్టి మీరు మీ బాహ్య ఇంద్రియాలను చాలా ఉపయోగిస్తారని గోహన్ అతనికి వివరిస్తాడు. వినడం, చూడటం ఇవన్నీ అవసరం లేదు. అసలైన శక్తి లోపలి నుంచే వస్తుంది. మీ మాయా శక్తి మీ నిజమైన కవచం మరియు అతిపెద్ద ఆయుధం. కాబట్టి మీకీ ఎనర్జీని ఉపయోగించండి. గోకు ప్రయత్నించాడు కాని అతను తనకి శక్తిని సక్రియం చేయలేడు. నాకేమీ అనిపించడం లేదని చెబుతాడు. కాని ఏదో ఒక రోజు నేను కీ ఎనర్జీని ఉపయోగించడం నేర్చుకుంటానని అతను తన తాతకు చెబుతాడు. అప్పుడు గోకు నాతో స్కూల్లో ఎవరూ మాట్లాడరని చెబుతాడు. నాకు స్నేహితులు కూడా లేరు ఎందుకంటే అందరూ నన్ను భిన్నంగా భావిస్తారు. నువ్వు డిఫరెంట్ కాదు, స్పెషల్ అని గోహన్ చెబుతాడు. బర్త్డే విషెస్ చెబుతూ గిఫ్ట్ ఇచ్చింది. ఇదేమిటి అని గోకు అడుగుతాడు. అది 4 నక్షత్రాలున్న డ్రాగన్ బాల్ అని గోహన్ చెబుతాడు. అందుకే దీనిని సుషించు అని పిలుస్తారు. ఈ ప్రపంచంలో 7 డ్రాగన్ బంతులు మాత్రమే ఉన్నాయి. వాటిలో 1 నుంచి 7 నక్షత్రాలు. ఈ డ్రాగన్ బాల్ పవర్ ఏంటని గోకు అడుగుతాడు. డ్రాగన్ బంతి ఏమీ చేయదని గోహన్ చెబుతాడు. కానీ మీకు 7 డ్రాగన్ బంతులు లభిస్తే మీరు మీ యజమాని యొక్క ఒక కోరికను నెరవేర్చవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉంచండి. అది నిధికి ఏమాత్రం తీసిపోదు. గోకు తాతకు థ్యాంక్స్ చెప్పాడు. ఆ తర్వాత తన స్కూల్కు వస్తాడు. ఎందుకంటే అతను యూనిటెక్ హైస్కూల్లో చదివేవాడు. అయితే అతను సైకిల్ పార్క్ చేస్తుండగా వెనుక నుంచి ఓ కారు వచ్చి అతని సైకిల్ను ఢీకొట్టింది. ఆ కారులో ఫుల్లర్, అంగర్స్ అనే 2 అబ్బాయిలు ఉన్నారు. వారు ఎల్లప్పుడూ గోకును వేధించేవారు. నా సైకిల్ కోసం మీరు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని గోకు చెబుతాడు. నేను మీకు డబ్బు ఇవ్వనని ఫుల్లర్ అతనికి చెబుతాడు. డబ్బు కావాలంటే నాతో పోరాడాలి. అతడిని పంచ్ చేయమని చెబుతాడు. కాని గోకు అతన్ని కొట్టలేదు. ఎందుకంటే అతని తాత అతన్ని యుద్ధం చేయడాన్ని నిషేధించాడు. ఫుల్లర్ అతన్ని మూర్ఖుడు అని పిలుస్తాడు మరియు అక్కడి నుండి వెళ్లిపోతాడు. కాని గోకు ఏమీ చేయలేడు. ఈ కేసు నుంచి ఎలాగోలా తిరిగి వచ్చిన పికోలోను మనం చూస్తున్నాం. డ్రాగన్ బంతులు అన్నీ తెచ్చుకోవాలనుకున్నాడు. దీంతో తన స్నేహితుడు మాయితో కలిసి ఓ గ్రామంపై దాడి చేస్తాడు. ఒక అమ్మాయి దగ్గర డ్రాగన్ బాల్ ఉందని తెలుసుకుంటాడు. మాయి ఆ అమ్మాయిని చంపి డ్రాగన్ బంతిని పొందుతాడు. క్లాసులో టీచర్ జ్యోతిషం బోధించే దృశ్యం మనం చూస్తాం. 2 వారాల తర్వాత పూర్తి సూర్యుడు అస్తమించబోతున్నాడని టీచర్ అందరికీ చెబుతాడు. గోకు తన క్రష్ చిచిని చూస్తున్నాడు. అతనికి ఆమె అంటే చాలా ఇష్టం. అందుకే చదువుపై దృష్టి పెట్టడం లేదు. అందుకే సూర్యుని గురించి మన పూర్వీకులు ఏమంటున్నారని గురువు అడుగుతాడు. నిమిట్స్ అనే గ్రహాంతర జాతి వేల సంవత్సరాల క్రితం మన ప్రపంచాన్ని నాశనం చేసిందని మా తాత కథ అని గోకు అతనికి చెబుతాడు. కాని ఆయన కథను ఎవరూ సీరియస్ గా తీసుకోరు. అందరూ అతన్ని ఎగతాళి చేస్తుంటారు. క్లాసు ముగిసిన తరువాత చిచి తన ప్రాజెక్ట్ ఫైల్ను బయటకు తీయడానికి క్లాస్ లాకర్కు వెళ్లినప్పుడు ఆమె లాకర్ తెరుచుకోలేదు. ఇదంతా గోకు కూడా గమనిస్తున్నాడు. తన అధికారాన్ని ఉపయోగించి అక్కడున్న లాకర్లన్నింటినీ తెరుస్తాడు. అతను ఇలా చేయడం చిచి చూస్తుంది. దీంతో ఆమె అతడి వెంట వెళ్లి ఇదంతా చేశావా అని అడుగుతుంది. దాంతో గోకు నేనేం చేశానో చెబుతాడు. ఈసారి మీరు మీ ఎనర్జీని ఉపయోగించాలనుకుంటున్నారని చిచి చెప్పారు. కాబట్టి ఆమెకు ఎనర్జీ గురించి ఎలా తెలుసు అని గోకు ఆశ్చర్యపోతాడు. అందుకని నా పేరు చిచి అంటుంది. దీని అర్థం నేను మూర్ఖుడిని అని కాదు. ఈ రాత్రి తన పార్టీకి అతన్ని ఆహ్వానిస్తుంది. నేను వస్తానని గోకు చెప్పాడు. రాత్రి గోకు పార్టీకి వెళ్లడానికి సిద్ధపడతాడు మరియు అతను ఇంటి నుండి బయలుదేరడం ప్రారంభిస్తాడు. అయితే అతను వెళ్లే ముందు డ్రాగన్ బాల్ కూడా తీసుకుంటాడు. తన తాత కేక్తో వచ్చినప్పుడు గోకు అక్కడ లేడని చూస్తాడు. ఎందుకంటే ఆయన పార్టీకి వెళ్లిపోయారు. అతను అతనికి ఏమీ చెప్పలేదు. అక్కడ గోకు పార్టీలో చేరతాడు. కాని ఉంగాడస్ అతన్ని లోపలికి రానివ్వడు. తన స్నేహితులతో కలిసి వేధించడం మొదలు పెడతాడు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో అని అంటాడు. ఇక్కడ మీకు గౌరవం లేదు.
దీంతో గోకు తీవ్ర ఆగ్రహానికి గురవుతాడు. నేను మా తాతయ్యకు మాట ఇచ్చానని చెప్పాడు. నేను ఇప్పుడు పోరాడను. భయపడవద్దని ఉంగార్డస్ చెప్పారు. ఇక్కడ గొడవలు ఉండవు. హత్యలు సర్వసాధారణం అవుతాయి. అందరూ గోకుపై దాడి చేయడం మొదలు పెడతారు. కాని గోకు తన ఇంద్రియాన్ని ఉపయోగించి వారి నుండి తప్పించుకుంటాడు. వారిని ఒక్కొక్కరిగా చంపడం మొదలు పెడతాడు. దానివల్ల అందరూ గాయపడతారు. వారి పోరాటం వల్ల అందరూ బయటకు వస్తారు. మీ స్నేహితులు తమకు ఎంత బలం ఉందో నాకు చూపిస్తున్నారని గోకు ఫుల్లర్తో చెబుతాడు. కాని నేను వారి స్వరాన్ని బయటకు తీశాను. దీంతో కోపంతో ఫుల్లర్ రోడ్డు మీద నుంచి గోకుపై దాడి చేయడానికి వస్తాడు. కాని గోకు తెలివిగా తన కారు ఎక్కాడు. అతను ఫుల్లర్ దాడి నుండి తప్పించుకుంటూనే ఉంటాడు. దీంతో అతని కారు ధ్వంసమైంది. ఫుల్లర్ స్నేహితుడు కూడా గోకుపై దాడి చేయడం ప్రారంభిస్తాడు. కాని అతను సులభంగా తప్పించుకుంటాడు. దీంతో వారిద్దరూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతారు. ఇప్పుడు ఫుల్లర్ కారు కూడా పగిలిపోయింది. దాని కారణంగా అతను తన చక్రాన్ని విచ్ఛిన్నం చేసినందుకు ప్రతీకారం తీర్చుకుంటాడు. చిచి కూడా గోకు విన్యాసాలకు ముగ్ధుడవుతాడు. ఆమె అతన్ని తనతో తీసుకువెళుతుంది. మరియు మీరు ఇతరుల కంటే భిన్నంగా ఉన్నారని ఆమె అతనికి చెబుతుంది. మీరు నన్ను నమ్మరని నాకు తెలుసు. కానీ మేమిద్దరం ఒకేలా ఉంటాం. ఈ రోజు బర్త్డే నాకు బెస్ట్ అని గోకు చెబుతుంది. మీ పేరెంట్స్ ఎక్కడున్నారు అని చిచి అడుగుతుంది. నాకు 18 ఏళ్లు వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానని మా తాతగారు చెబుతుంటారని గోకు చెప్పారు. ఈ రోజు నాకు 18 ఏళ్లు. గోకు ధ్యానంలో ఉన్నప్పుడు అతనిపై గోహన్ దాడి చేసే సన్నివేశాన్ని మనం చూస్తాం. కాని వారి దాడి నుంచి తప్పించుకుంటాడు. అప్పుడు పికోలో అక్కడికి వస్తాడు. అతన్ని చూసి గోహన్ ఆశ్చర్యపోయాడు. డ్రాగన్ బాల్ ఇక్కడ లేదని పికోలో చెప్పారు. కాని నేను దాన్ని ఎలాగైనా పొందుతాను. తన శక్తితో వారిని హింసించడం మొదలు పెడతాడు. బయటకు వచ్చి తన శక్తితో ఇల్లు మొత్తాన్ని నాశనం చేస్తాడు. అదే సమయంలో తన తాతకు ఏదో చెడు జరిగిందని గోకు తెలుసుకుంటాడు. అతను వెంటనే అక్కడి నుంచి పారిపోయి ఇంటివైపు పరిగెత్తాడు. ఇల్లు మొత్తం ధ్వంసమైపోవడాన్ని చూస్తాడు. అడవిలో అణచివేయబడిన తాతగారి గొంతు వింటాడు. గోకు అతన్ని బయటకు తీసుకెళ్తాడు. నాకు ఎక్కువ సమయం లేదని గోహన్ చెబుతాడు. ఇదెలా జరిగిందని గోకు అడుగుతాడు. పికోలో ఇప్పుడు తిరిగి వచ్చాడని గోహన్ అతనికి చెబుతాడు. అతను డ్రాగన్ బాల్స్ అన్నీ పొందాలనుకుంటున్నాడు. కాబట్టి మీరు అతన్ని సురక్షితంగా ఉంచండి. గోకు తన జేబులో డ్రాగన్ బాల్ ఉందో లేదో చెక్ చేస్తాడు. కాని డ్రాగన్ బాల్ ను తాకడం వల్ల గోకు విజన్ వస్తుంది. అందులో అతను లోక వినాశనాన్ని చూస్తాడు. అది అతడిని భయపెడుతోంది. మీరు పావోజ్లో మాస్టర్ రోషిని కనుగొనాలని గోహన్ అతనికి చెబుతాడు. పికోలో తిరిగి వచ్చాడని ఆయన చెప్పారు. పికోలోను ఈ ప్రపంచం నుండి నాశనం చేయడానికి మీరు 7 డ్రాగన్ బాల్స్ కనుగొనాలని కూడా అతను అతనికి చెబుతాడు. అది కూడా గ్రహణానికి ముందు. గోహన్ పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయే ముందు గోకును గుర్తుంచుకోమని చెబుతాడు. ఎప్పుడూ ఆయనను నమ్మండి. అదే నువ్వు. ఇలా చెప్పి ఊపిరి పీల్చుకున్నాడు. దీంతో గోకు చాలా బాధపడ్డాడు. మరుసటి రోజు ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆ తర్వాత తాతగారి గదికి వెళ్లగానే అప్పుడు అతను గోకు కోసం తయారు చేసిన ప్రత్యేక దుస్తులను పొందుతాడు. అప్పుడు గోకు ఎవరో చెప్పేది వింటాడు. ఎందుకంటే బుల్మా అనే అమ్మాయికి కోపం వచ్చింది. ఆమె గోకు వైపు తుపాకీ చూపిస్తుంది. గోకు ఆమె పికోలో అనుకుంటాడు. అందుకే నువ్వు మా తాతయ్యను చంపావని చెబుతాడు. అప్పుడు బుల్మా నేను పికోలో అయితే నిన్ను కూడా చంపేవాడినని చెబుతుంది. నా ప్రొమిదియన్ బంతిని ఎవరో దొంగిలించారు. దాన్ని వెతుక్కుంటూ వచ్చాను. అది మీతోనే ఉంది. అతనిపై కాల్పులు మొదలు పెడతాడు. గోకు అతని నుంచి తప్పించుకుంటాడు. తన డ్రాగన్ బాల్ ను పట్టుకుంటాడు. నాకు ప్రోమిదియన్ బంతిని ఇవ్వమని బుల్మా అతనికి చెబుతుంది. 20 ఏళ్ల క్రితం మా నాన్నను కలిశాడు. మరియు మీరు గత రాత్రి దానిని దొంగిలించి ఉంటారు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదని గోకు అంటాడు. అయితే ఇది ప్రొమీథియన్ బంతి కాదు. కానీ డ్రాగన్ బాల్. ఇందులో 4 నక్షత్రాలు ఉన్నాయి. దాన్ని భద్రంగా ఉంచుతానని మా తాతయ్యకు మాటిచ్చాను. అందుకే నిన్ను తీసుకోనివ్వను. నువ్వు అబద్ధం చెబుతున్నావని బుల్మా చెబుతుంది. ఆ బంతికి 5 నక్షత్రాలు ఉన్నాయి. అప్పుడు గోకు అతనికి డ్రాగన్ బాల్ ను చూపిస్తాడు. ఇది గోకు తన డ్రాగన్ బాల్ ను దొంగిలించలేదని నమ్మేలా చేస్తుంది. మరి ఇలాంటి బంతులు మరిన్ని ఉంటాయని అనుకుంటున్నాడు. అప్పుడు గోకు ఈ ప్రపంచంలో 7 డ్రాగన్ బాల్స్ ఉన్నాయని చెబుతాడు. మీ డ్రాగన్ బాల్ ఎలా దొంగిలించబడిందని అతను అడుగుతాడు. నిన్న రాత్రి మా తాతగారి కంపెనీ అయిన క్యాప్సూల్ కార్పొరేషన్లోకి ఒక దొంగ ప్రవేశించాడని బుల్మా అతనికి చెబుతుంది. గార్డును చంపి ఆ డ్రాగన్ బాల్ ను ఎవరు పొందారు? అంటే పికోలోకు 2 డ్రాగన్ బాల్స్ ఉన్నాయి. నేను డ్రాగన్ బాల్ ను తిరిగి పొందుతానని నా తండ్రికి వాగ్దానం చేశానని బుల్మా గోకుకు చెబుతుంది. అందుకే నిన్ను కాల్చాను. నువ్వొకటే దొంగ అనుకున్నా. నా దగ్గర డ్రాగన్ బాల్ ఉందని నీకెలా తెలిసింది అని గోకు అడుగుతాడు. నేను డ్రాగన్ బాల్ డిటెక్టర్ తయారు చేశానని బుల్మా అతనికి చెబుతుంది. అది డ్రాగన్ బాల్ నుంచి బయటకు వచ్చింది. తరంగదైర్ఘ్యాన్ని గుర్తించడం ద్వారా అది దాని స్థానాన్ని తెలియజేస్తుంది. మీరు డ్రాగన్ బాల్ ఎందుకు పొందాలనుకుంటున్నారని గోకు అతన్ని అడుగుతాడు.
దాని సహాయంతో నేను ఫేమస్ కాగలనని బుల్మా చెబుతుంది. ఎందుకంటే నేను డ్రాగన్ బాల్ ను అనంత విద్యుత్ వనరుగా మారుస్తాను. మనం ఒకరికొకరు సహాయం చేసుకోవచ్చని గోకు చెబుతాడు. నేను పావోజ్లోని మాస్టర్ రోషి వద్దకు వెళ్ళాలి. కాబట్టి మీరు నన్ను అక్కడికి తీసుకెళ్ళండి. నేను నిన్ను డ్రాగన్ బాల్ కు తీసుకెళ్తాను. నువ్వు నాకు అవసరం లేదని బుల్మా చెబుతుంది. నా దగ్గర డ్రాగన్ బాల్ డిటెక్టర్ ఉంది. డ్రాగన్ బాల్ వెనుక పికోనో ఉన్నాడని గోకు అతనికి చెబుతాడు. కాబట్టి మీకు నా సహాయం అవసరం. అప్పుడు బుల్మా అతనికి అంగీకరించి అతనితో చేతులు కలుపుతుంది. అప్పుడు బుల్మా తన బైక్ ను యాక్టివేట్ చేస్తుంది. అది చాలా అడ్వాన్స్డ్ గా ఉంది. దీనితో వారు మాస్టర్ రోషిని వెతుక్కుంటూ వెళతారు. డిబిడి సహాయంతో మాస్టర్ రోషి ఇంటికి చేరుకుంటాడు. బల్మా శబ్దం చేయకుండా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. దానితో గోకు కూడా అతన్ని ఫాలో అవుతాడు. పొరపాటున దాని నుంచి ఒక వస్తువు పడిపోతుంది. దానితో కొన్ని రాళ్లు పైకి ఎగిరిపోతాయి. దాన్ని గోకు తన వేగంతో పట్టుకుంటాడు. కాని ఆ రాయి ఒక కుండను ఢీకొంటుంది. దానితో మాస్టర్ రోషి కళ్ళు తెరుస్తాడు. గోకు దొంగ అనుకుంటాడు. దాంతో అతనిపై దాడి చేస్తాడు. దీనితో గోకు కూడా అతనితో పోరాడటం మొదలు పెడతాడు. కాని అతన్ని గెలిపించలేకపోయాడు. కాబట్టి అతను షాడో క్రేన్ శక్తితో అతనిపై దాడి చేస్తాడు. కాని ఆయన ముందుకు సాగుతున్నారు. దానితో బుల్మా చాలా దూరంలో పడిపోతుంది. షాడో క్రేన్ స్ట్రైక్ శక్తితో గోకు గోహన్ వద్ద శిక్షణ పొందాడని రోషి అర్థం చేసుకుంటాడు. మా తాతయ్య నీకెలా తెలుసు అని అడుగుతాడు గోకు. నేను గోహన్ కు శిక్షణ ఇచ్చానని రోషి చెబుతుంది. తాను మాస్టర్ రోషి అని గోకు నమ్మడు. ఎందుకంటే అతనికి అంత వయసు లేదు. పికోనో నా తాతను చంపాడని గోకు చెబుతాడు. కాని చనిపోయే ముందు నిన్ను వెతుక్కోవాలని చెప్పాడు. ఎందుకంటే గ్రహణానికి ముందు మనం 7 డీబీడీలను కనుగొనాలి. పికోనో మూఢనమ్మకం అని నేను అనుకునేవాడినని రోషి అతనికి చెబుతుంది. కాని మా మాస్టారు నాకు ఒక కవిత చెప్పారు. కనుగొనడానికి 6 డిబిడిలు ఉంటాయి. అది మనిషి భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది. మరణం మరియు భయం యొక్క శక్తులతో పోరాడటానికి సింహం ఆత్మ ముందు రావాలి. అప్పుడు అతను తన డిబిడి కోసం వెతకడం ప్రారంభిస్తాడు. కాని అది అతనికి దొరకలేదు. కాని గోకు డిబిడిని గ్రహిస్తాడు. కాబట్టి అతను దానిని బయటకు తీస్తాడు. కాని డీబీడీని ముట్టుకోగానే అతనికి కొన్ని దర్శనాలు వస్తాయి. అందులో అతను మళ్లీ లోకం మరియు విశ్వం యొక్క వినాశనాన్ని చూస్తున్నాడు. ఆ జోస్యం నిజమైతే రోషి చెబుతాడు. అప్పుడు 7 రోజుల్లో సూర్యుడు ముదురు ఎరుపు రంగులోకి వస్తాడు. గ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి పికోలోను ఆపడానికి నేను నీకు ట్రైనింగ్ ఇవ్వాలి. అందుకోసం రహస్య ప్రదేశానికి వెళ్ళాలి. అక్కడ నేను మీకు కీ యొక్క శక్తిని నేర్పుతాను. అతడిని మరింత బలోపేతం చేసేందుకు అతని వెనుక అతను పెద్ద బరువైన కాలు ఇస్తాడు. దాని కారణంగా ఆయన నడవాల్సి వస్తోంది. ముందుకు సాగుతూనే ఉంటాడు. చెరువులో దాక్కున్న పికోలోను మనం చూస్తాం. అతనికి 3వ డిబిడి కూడా లభిస్తుంది. అక్కడ రోషి బుల్మా మరియు గోకుతో కలిసి రాతి ఆలయానికి వస్తుంది. ఇక్కడ చాలా ప్రశాంతత ఉందని చెబుతాడు. కాబట్టి నేను మీకు ఇక్కడ బాగా శిక్షణ ఇవ్వగలను. కాని అప్పటికే చాలా మంది పిల్లలు మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నారని గమనించాడు. దీంతో రోషి ఆశ్చర్యపోయాడు. గోకు అక్కడ చిచిని చూస్తాడు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నాడు. ఇక్కడేం చేస్తున్నావ్ అని అడుగుతాడు గోకు. కాబట్టి చిచి అతనికి టాయ్సాన్లో చెబుతాడు. టోర్నమెంట్ కోసం శిక్షణ తీసుకోవడానికి పాల్గొనే వారంతా వస్తారు. నాకు మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. అందుకే రోషి గోకు అని పిలుస్తాడు. కాబట్టి చిచి అతన్ని ఈ సంవత్సరం టోర్నమెంట్ కు రమ్మని చెబుతాడు. తద్వారా ఇద్దరం కలిసి సమయం గడిపే అవకాశం లభిస్తుంది. గోకు రోషి వద్దకు వస్తాడు. దాంతో బుల్మా అక్కడకు వచ్చి ఇక్కడికి రావడం వృధా కాదని చెబుతాడు. ఇక్కడ మరో డీబీడీ సిగ్నల్ వచ్చింది. వారు ఆ దిశగా కదలడం ప్రారంభిస్తారు. రోషి గోకు బైక్ పై ఎయిర్ బెండింగ్ మెళకువలు నేర్పించడం మొదలు పెడతాడు. బుల్మాకు డిబిడీ సిగ్నల్ రావడం ప్రారంభమవుతుంది. దానితో ఆమె బైక్ ను వేగంగా నడుపుతుంది. కాని అవి ఎదురుగా ఉన్న గుంతలో పడిపోతాయి. దీనిని యంచా అనే వ్యక్తి తవ్వాడు. కాబట్టి బుల్మా సహాయం చేయమని అడిగినప్పుడు అందుకని నా దగ్గర సీడీ ఉందని యమచ్చ చెబుతుంది. నేను నిన్ను బయటకు తీసుకురాగలను. కాని మీరు దానికి చెల్లించాలి. మీ బైక్ నాకు ఇవ్వాలి. కాని బుల్మా అతనికి బైక్ ఇవ్వడానికి నిరాకరిస్తుంది. దానితో అతను గుంతలో ఇరుక్కుపోయాడు. గోకు బయటకు రావడానికి ప్రయత్నిస్తాడు. కాని ఆయన అలా చేయలేరు. రోషి డీబీడీ కథను అందరికీ చెబుతాడు. అది సుమారు 2000 సంవత్సరాల క్రితం. ఈ గ్రహం దాదాపు నాశనమైంది. మనుషులు కాదు. కాని అంతరిక్షంలోని గ్రహాంతరవాసులు అలా చేశారు. వీరి పేర్లు పికోలో, ఒరోజారు. వాటిని ఆపడానికి సప్త మాయా శక్తులు. ఇద్దరూ కలిసి పోరాడారు. కాని వారి చేతిలో ఓడిపోయారు. అందుకే వారు తమను తాము త్యాగం చేశారు. 7 డీబీడీలను తయారు చేశాడు. దానితో మఫుబా అనే శాపం ఏర్పడింది. ఇది పికోలోను బంధించింది. కాని పికోలో ఇప్పుడు ఫ్రీ. 2 రోజుల తర్వాత సూర్యోదయం రోజు తన శిష్యుడు ఒరోజారును పునరుజ్జీవింపజేస్తాడు. అందుకే 7 డీబీడీలను వెతుక్కోవాలి. పికోలోను ఆపడానికి
దీనితో మనం షెన్లాంగ్ యొక్క డ్రాగన్ ఆత్మ అని పిలవవచ్చు. అది మన ఒక్క కోరికను నెరవేరుస్తుంది. మరియు మేము వీలునామాలో పికోలోను చంపడానికి ఒక వరం అడుగుతాము. ప్రపంచాన్ని రక్షించడానికి మాకు వేరే మార్గం లేదు. అప్పుడే బుల్మాకు తన డిటెక్టర్ నుంచి డ్రాగన్ బాల్ సిగ్నల్ వస్తుంది. ఎందుకంటే డ్రాగన్ బాల్ దగ్గర్లోనే ఉంది. మాస్టర్ రోషి తన శక్తితో గుంత నుండి బయటకు వస్తాడు. నువ్వు మాతో చాలా ఆడావు అని యంచాకు చెబుతాడు. కానీ ఇప్పుడు మాకు సమయం లేదు. కాబట్టి నా స్నేహితులను బయటకు రప్పించండి. అప్పుడే గోకు వాళ్లకు ఫోన్ చేస్తాడు. డ్రాగన్ బాల్ ఇక్కడ నేలపై ఉందని వారికి చెబుతుంది. అందుకే తవ్వడానికి కొన్ని టూల్స్ కావాలి. రోషి యంచా యొక్క డ్రిల్లింగ్ యంత్రాన్ని చూస్తుంది. అందుకే ఆయనతో డీల్ కుదుర్చుకున్నాం. మీరు మాకు సహాయం చేయాలి. ప్రతిగా బుల్మా పరిశోధనలో మీకు 30% వాటా లభిస్తుంది. యంచా అతని ఒప్పందానికి అంగీకరించి గుంతలో తవ్వడం ప్రారంభిస్తాడు. దీంతో అక్కడి గుహలో రంధ్రం ఏర్పడుతుంది. అక్కడి నుంచి ముందుకు సాగడం మొదలు పెడతాడు. అక్కడ మనం పికోలోను చూస్తాం. అతనితో నేను యోషికాను అనుసరించాలని అతని సహచరుడు మాయి చెబుతాడు. అతను గోకుకు శిక్షణ ఇస్తున్నాడని నేను తెలుసుకున్నాను. ఇప్పుడు మరో డ్రాగన్ బంతి వెనుక ఉన్నాడు. అందుకే అతన్ని ఆపాలి. పికోలో తన రక్తంతో కొన్ని మృగాలను తయారు చేస్తాడు. అక్కడ గోకు మరియు అతని సహచరుడు అగ్నిపర్వతానికి చేరుకుంటారు. అక్కడ వారికి డ్రాగన్ బంతి కనిపిస్తుంది. కాని దాన్ని గుంతకు అవతలి వైపు ఉన్న రాయిపై ఉంచారు. గుంత ఎలా దాటాలో అర్థం కావడం లేదు. ఇప్పటికీ పికోలో మృగాలు వారిపై దాడి చేస్తాయి. అందుకే గోకు, యోషి వారితో గొడవ పడటం మొదలు పెడతారు. కానీ వారు ఒకరిద్దరు. యోషి ఒక డ్రాగన్ మృగాన్ని గుంతలోకి విసిరేస్తాడు. అది అతను మరణిస్తాడు. ఇది గోకుకు ఒక ఆలోచనను ఇస్తుంది. ఆ మృగాలను గుంతలో పడేయడం మొదలు పెడతాడు. ఇది గుంతలో ఒక మార్గాన్ని ఏర్పరుస్తుంది. యోషి తన ప్రణాళికతో సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు ఆ మృగాల సహాయంతో గోకు గుంతను దాటి డ్రాగన్ బంతి వద్దకు చేరుకున్నారు. కాని దాన్ని తాకినప్పుడు మళ్లీ చూపు వస్తుంది. అందులో ప్రపంచం నాశనమవడాన్ని చూస్తాడు. అతని తాతగారు అతనికి చెప్తున్నారు, ఈ వినాశనాన్ని ఆపే శక్తి మీలో మాత్రమే ఉంది. దాంతో మాయి అతనిపై దాడి చేసి డ్రాగన్ బంతిని తీసుకుంటుంది. పారిపోవడం మొదలు పెడతాడు. కాని గోకు అతనిపై దాడి చేసి కింద పడేశాడు. మరియు డ్రాగన్ బంతిని పొందుతాడు. తాను దేవుడిని చూశానని రోషి గోకుకు చెబుతుంది. అతను మీకు భవిష్యత్తును చూపిస్తున్నాడు. ఓజారు లోకాన్ని నాశనం చేస్తాడని గోకు చెబుతాడు. నిన్ను చంపేస్తాడు. మరియు బుల్మా మరియు యంచాలను చంపుతాడు. భవిష్యత్తు ఎప్పుడూ మారుతుందని యోషి చెబుతాడు. ఓజారును నేను ఓడిస్తానని గోకు అంటాడు. పికోలోను ఓడించడానికి నాకు మరో పద్ధతి ఉందని రోషి అందరికీ చెబుతాడు. కాని మనం టైసన్ వద్దకు వెళ్ళాలి. అప్పుడు మనం ఇంకా బ్రతికే ఉన్న మాయిని చూస్తాం. ఆమె చెప్పేది వింటాడు. అప్పుడు రోషి టైసన్లోని తన పాత యజమాని షిఫు నోరిస్ ను చేరుకుంటాడు. నేను అనుకున్న సమస్య అబద్ధం అని రోషి చెబుతుంది. ఇప్పుడు దాన్ని నమ్మాను. ఇప్పుడు పికోలోను ఆపడానికి నేను ఏదో ఒకటి చేయాలి. అందుకోసం నాకు మహాఫూబా అనే దివ్య పాత్ర కావాలి. అప్పుడు షిఫుని శక్తినంతా గ్రహిస్తానని చెబుతాడు. మరియు మీరు చనిపోవచ్చు. అప్పుడు రోషి గోకు ఇంకా రెడీ కాలేదని చెబుతాడు. కాబట్టి నేను ఆ దివ్య పాత్రతో పికోలోను చంపాలి. పొద్దున్నే మహాఫూబాకు ఇస్తానని షిఫు చెబుతాడు. అప్పుడు మనం టైసన్ టోర్నమెంట్ చూస్తాం. ఇందులో మాయి చిచితో పోరాడుతుంది. ఆమె తెలివిగా అతన్ని గాయపరిచి అతని రక్తాన్ని పొందుతుంది. గోకు కూడా అక్కడికి వెళ్తాడు. కాని అంతకంటే ముందే ఆమె అక్కడికి వెళ్ళింది. మేము యంచా మరియు బుల్మాను చూస్తాము. ఇప్పుడు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. పికోలోను మనం ఇంకా ఆపగలమని బుల్మా యంచాకు చెబుతుంది. ఎందుకంటే మన దగ్గర ఇంకా 3 డ్రాగన్ బాల్స్ ఉన్నాయి. మరియు పికోలోకు అన్ని డ్రాగన్ బాల్స్ లభించే వరకు ఆయన మన ప్రపంచాన్ని నాశనం చేయలేడు. దీంతో యమచ సంతోషంగా ఉంది. ఎయిర్ బెండింగ్ టెక్నిక్ యొక్క చివరి పాఠం గురించి రోషి గోకుకు చెబుతుంది. దాన్ని నేర్చుకోవాలంటే కొన్ని మాయా శక్తులు నేర్చుకోవాలని చెబుతాడు. విశ్వం యొక్క శక్తిని అనుభూతి చెందండి మరియు దానిని మీ లోపలకు తీసుకెళ్లండి. ఇలా చేయడం ద్వారా రోషి టార్చ్ వెలిగిస్తుంది. ఇది చూసి గోకు సంతోషిస్తాడు. మీరు ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అంత త్వరగా నేర్చుకుంటారని రోషి అతనికి చెబుతుంది. అక్కడి నుంచి వెళ్లిపోతారు. గోకు కూడా రాత్రంతా ప్రాక్టీస్ చేస్తాడు. కానీ టార్చ్ వెలిగించలేడు. అందుకని కొవ్వొత్తితో టార్చ్ వెలిగించడం మొదలు పెడతాడు. అప్పుడు చిచి ఇక్కడికి వస్తాడు. ఇది మోసం అని ఎవరు చెబుతారు. కాబట్టి గోకు ఆ టార్చ్ను కాల్చడు. మాంత్రిక శక్తిని నియంత్రించడానికి నేను నాతో ఒక్కటిగా ఉండాలని మా తాత నాకు చెప్పేవారు అని అతను అతనికి చెబుతాడు. నా శత్రువుతో కూడా. కానీ దాని అర్థం ఏమిటి? నాకు ఇంకా అర్థం కాలేదు. నేను మీకు కొంత దురాశ ఇవ్వాలని అనుకుంటున్నాను అని చిచి అతనికి చెబుతాడు. ఈ 5 టార్చ్లు వెలిగిస్తే నా దగ్గరికి రావచ్చు. గోకు పూర్తి ఉత్సాహంతో తన శక్తితో టార్చ్లు కాల్చడం మొదలు పెడతాడు. కాని అతను కేవలం 2 టార్చ్లు మాత్రమే కాల్చగలడు. మీరు దీన్ని చేయగలరని చిచి అతనికి చెబుతుంది. కాబట్టి గోకు తనను తాను నమ్ముకుని తన ఫుల్ ఎనర్జీతో 3 టార్చ్లు కాల్చుతాడు. దీంతో చిచి సంతోషించి ముద్దు పెట్టుకుంటాడు.
ఎందుకంటే ఆమె కూడా అతన్ని ఇష్టపడటం మొదలుపెట్టింది. షిఫు తన శిష్యులతో కలిసి ఆ మాయాకుండ మాఫుబాను తయారు చేయడం ప్రారంభిస్తాడు. బుల్మా నిద్రపోతున్నప్పుడు ఏదో వినిపిస్తుంది. ఆమె బయటకు వచ్చేసరికి అక్కడ చిచి ఉండటాన్ని చూస్తుంది. అందుకని ఆమెను వదిలేస్తుంది. కానీ చిచి వేషధారణలో డ్రాగన్ బంతితో పారిపోయే మాయి ఉంటుంది. బుల్మా కూడా తన డిటెక్టర్ ద్వారా ఈ విషయం తెలుసుకుంటుంది. దాంతో వారు ఆమె వెంట పరుగెత్తడం మొదలు పెడతారు. కాని ఆమె తన తుపాకీకి నిప్పు పెడుతుంది. అప్పుడు చిచి అక్కడకు వస్తాడు. అతను ఆమె రూపాన్ని చూసి ఆమెతో పోరాడటం ప్రారంభిస్తాడు. అప్పుడు గోకు కూడా అక్కడికి వస్తాడు. అతను ఇద్దరిలో నిజమైన చిచిని గుర్తించడు. కాబట్టి నకిలీ చిచి పడిపోయినప్పుడు ఆమె తనకు సహాయం చేయమని గోకును కోరుతుంది. దాంతో అతను చిచిపై దాడి చేసి అపస్మారక స్థితిలోకి నెట్టాడు. కాని తన చేతిపై ఒక గుర్తు ఉందని చూసినప్పుడు అతను నిజమైన చిచిని అపస్మారక స్థితిలోకి నెట్టాడని అతను అర్థం చేసుకుంటాడు. అప్పుడు మాయి అతనిపై వెనుక నుంచి దాడి చేసి గాయపరుస్తుంది. అప్పుడు యంచా మరియు బుల్మా కూడా అక్కడికి వస్తారు. వారు అతన్ని పట్టుకోవడానికి అతనిపై కాల్పులు జరుపుతారు. కాని ఆమె అక్కడి నుంచి పారిపోతుంది. యోషి గోకు చెడ్డ స్థితిలో ఉన్నాడని మరియు అతను దాదాపు చనిపోయాడని చూస్తాడు. దాంతో ఆమె కళ్ళు తెరవగానే ఎదురుగా ఉన్న తాతయ్యను చూసి నువ్వు అంత త్వరగా చావలేవని చెబుతాడు. మీరు ఇప్పుడు పికోలోను ఓడించాలి. కాబట్టి గోకు నేను ఓజారును ఎలా ఓడించగలను అని చెబుతాడు. కాబట్టి మీరు అతనిని నమ్మాలని గోహాన్ ఆమెకు చెబుతాడు. మీరు ఎవరు? అప్పుడు యోషి తన శక్తితో గోకును పునరుద్ధరిస్తాడు. ఇది గోకును చాలా బాధపెడుతుంది. 7 డ్రాగన్లు అని చెప్పడం ద్వారా బుల్మాకు సిగ్నల్ వస్తుంది. కాబట్టి పికోలోకు 7 డ్రాగన్ బంతులు ఉన్నాయని ఆమె తన స్నేహితులకు చెబుతుంది. ఇప్పుడు డ్రాగన్ టెంపుల్లో ఉంటామని యోషి చెబుతాడు. ఎందుకంటే అదే డ్రాగన్ను పిలవవచ్చు. ఇప్పుడు వారు గోకును తమతో తీసుకువెళ్లి అక్కడి నుండి బయలుదేరడం ప్రారంభిస్తారు. అప్పుడు శివుడు వచ్చి యోషికి మహాభూబా అనే దివ్య గిన్నె ఇస్తాడు. ఆ తర్వాత యంచా కారులోంచి బయలుదేరుతారు. అక్కడ పికోలో డ్రాగన్ ఆలయానికి చేరుకుంటాడు. నేను 2000 సంవత్సరాలుగా పిల్లవాడిని అని మై చెబుతుంది. కాని ఇప్పుడు ఈ డ్రాగన్ బాల్స్ సాయంతో ప్రపంచాన్ని నాశనం చేసి ప్రతీకారం తీర్చుకుంటాను. అతను ఆ డ్రాగన్ బాల్స్ ను అక్కడ పెట్టగానే డ్రాగన్ టెంపుల్ బయటకు వస్తుంది. యోషి కూడా తన స్నేహితులతో కలిసి అక్కడికి చేరుకోవడం మొదలు పెడతాడు. యంచా తన కారును ఎగురవేయడం ప్రారంభిస్తాడు. అతను డ్రాగన్ ఆలయానికి చేరుకున్నప్పుడు యోషి తన శక్తితో పికోలోపై దాడి చేస్తాడు. అతను ప్రాక్టీస్ ఆపివేస్తుండగా మరో డ్రాగన్ బంతి కింద పడిపోతుంది. అయితే ఇది కూడా అతని కారును ఢీకొట్టి దూరంగా పడిపోతుంది. గోకు కూడా తన తాతగారి బట్టలు ధరించి పికోలో ముందు వస్తాడు. నేను ఓజారును ఓడిస్తానని చెబుతాడు. కాబట్టి ఎరుపు చంద్రుడు సూర్యుడిని అస్తమించినప్పుడు అప్పుడు మీరు ఓజారు అవుతారని పికోలో చెబుతాడు. ఇది గోకు నమ్మడం లేదు. అప్పుడు సూర్యుడు అస్తమించి గోకుకు ఏదో జరుగుతుంది. పికోలో నువ్వు ఓజారు గొప్ప కోతివి అని చెబుతాడు. జీవితమంతా చిన్నతనంలోనే పంపబడ్డాడు. కాబట్టి మీరు పెద్దయ్యాక ఈ ప్రపంచాన్ని నాశనం చేయండి. మరియు ఇది మీ విధి. గోకు ఇప్పుడు ఒక పెద్ద కోతిగా మారడం ప్రారంభిస్తుంది. తనని తాను కంట్రోల్ చేసుకోలేడు. కింద పడిన డ్రాగన్ బంతిని యంచా అందుకుంటాడు. కాబట్టి పికోలో తన వెనుక ఓజారును పంపుతాడు. బుల్మా, యంచా అక్కడి నుంచి పారిపోతారు. గురువు యోషి ఆ దివ్య గడియారం సహాయంతో మాఫుబా మంత్రాన్ని సక్రియం చేయడం ప్రారంభిస్తాడు. తద్వారా అతను పికోలోను మళ్లీ నియంత్రించగలడు. కానీ పికోలో తన శక్తితో ఆ దివ్య గడియారాన్ని విచ్ఛిన్నం చేస్తాడు. దీనితో వారిద్దరూ చాలా దూరం పడిపోతారు. యోషి పరిస్థితి విషమంగా ఉంది. ఓజారు యంచాపై దాడి చేసి అతన్ని దూరంగా పడవేస్తాడు. మరియు బుల్మా వెనుక డ్రాగన్ బంతిని పొందడానికి రావడం ప్రారంభిస్తాడు. కాని మాస్టర్ యోషి అతని కాలు పట్టుకుంటాడు. దాంతో ఓజారు అతన్ని చంపడం మొదలు పెడతాడు. యోషి ఓజారు లోపల ఉన్నాడు. ఓజారును బలప్రయోగంతో ఓడించలేమని గోకు చెబుతాడు. నమ్మకం ఉంటేనే గెలవగలరు. అప్పుడు యోషి హత్యకు గురవుతాడు. దీంతో గోకు చాలా బాధపడ్డాడు. తనని తాను కంట్రోల్ చేసుకుంటాడు. తాత మాటలు గుర్తుకు రావడం మొదలు పెడతాడు. మిమ్మల్ని మీరు నమ్మాలి. నువ్వు చాలా మంచివాడివి. గోకుకు కూడా తన సోదరి గుర్తుకు వస్తుంది. మళ్లీ మామూలు అయిపోతాడు. దీంతో పికోలో ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు గోకు అతనితో పోరాడటం మొదలు పెడతాడు. బుల్మా నుంచి డ్రాగన్ బంతిని తీసుకోవడానికి అతన్ని చంపడం మొదలు పెడతాడు. కాని అప్పుడు యంచా అతన్ని వెనుక నుంచి కాల్చి చంపుతుంది. మరియు బుల్మాను కాపాడుతుంది. గోకు ఓజారును తన ఆధీనంలోకి తీసుకున్నాడు. కాబట్టి అతను ఓజారు శక్తితో పికోలోపై దాడి చేస్తాడు. ఎయిర్ బెండింగ్ టెక్నిక్ తో ఇది పికోలోను చంపుతుంది. అప్పుడు సూర్యగ్రహణం కూడా ముగుస్తుంది. గోకు మరియు అతని స్నేహితులు మాస్టర్ యోషి వద్దకు వస్తారు. ఆయన మరణంతో వారు శోకసంద్రంలో మునిగిపోయారు. అప్పుడు గోకు గుర్తుకొస్తుంది. షైలాంగ్ తన కోరికలలో ఒకదాన్ని తీర్చగలడు. డ్రాగన్ టెంపుల్లో 7 బంతులను ఉంచడం ద్వారా గోకు షైలాంగ్ అని పిలుస్తాడు. అది డ్రాగన్ను అక్కడికి తీసుకువస్తుంది. గోకు తనను పునరుద్ధరించమని యోషిని అడుగుతాడు. దీని ద్వారా షైలాంగ్ డ్రాగన్ మాస్టర్ యోషిని పునరుద్ధరిస్తాడు. అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
ఆ డ్రాగన్ బాల్ కూడా మాయమైపోతుంది. మాస్టర్ యోషి ఆ ముగ్గురికి చెబుతాడు, నేను స్వర్గానికి చేరుకున్నానని. అక్కడ నేను గోన్ను కలిశాను. కాని ఆ తర్వాత నన్ను బయటకు తోసేశాడు. ఇప్పుడు మీరు గోకుకు చాలా నేర్పించాలని చెప్పారు. అప్పుడు గోకు తాను చెప్పింది కరెక్టే అంటాడు. డ్రాగన్ బాల్ మాయమైందని బుల్మా అతనికి చెబుతుంది. కాబట్టి మనం వాటిని మళ్లీ కనుగొనాలి. అప్పుడు గోకు చిచ్చీని కలవడానికి వెళతాడు. ఆయన్ను కలవడం చాలా సంతోషంగా ఉంది. నిన్ను బాధపెట్టడం నాకిష్టం లేదని గోకు అంటాడు. కాని నేను నిన్ను వేరొకరి కోసం తీసుకున్నాను. చిచ్చీ నన్ను చంపడానికి మిమ్మల్ని అనుమతించాను అని చెబుతాడు. కాని గోకు మాత్రం నేను వేడిలో ఉన్నానని చెప్పాడు. అక్కడ చీకటి పడింది. కాబట్టి మనం నిర్ణయించుకోవాలి. మనలో ఎవరికి మార్షల్ ఆర్ట్స్ బాగా తెలుసు. వారు పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ఇక్కడితో ముగుస్తుంది. అప్పుడు మనకు దాని మిడ్ క్రెడిట్ సీన్ చూపిస్తారు. అక్కడ ఒక మహిళ పికోలోకు చికిత్స చేస్తుంది. ఎందుకంటే ఆయన ఇంకా బతికే ఉన్నారు. మరి ఈ సస్పెన్స్ తో ఎటికేలకు ఈ సినిమా ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఆ తర్వాత ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నెక్స్ట్ ఏ సినిమా చూడాలనుకుంటున్నారు? కామెంట్ బాక్స్ లో చెప్పండి. చూసినందుకు ధన్యవాదాలు.